దేశవ్యాప్తంగా ఇప్పుడు పొదుపు చర్యలకు సంబంధించి ఒక చర్చ సాగుతుంది. ప్రధానంగా రాబోయేటువంటి రోజుల్లో ఇంధన ధరలు పెరుగుతాయని, అదేవిధంగా ఇంధన సంక్షోభం రాబోతుందని, ఆర్థిక సంక్షోభం రాబోతుందని రకరకాల స్పెక్యులేషన్స్ నేపథ్యంలో పొదుపు చర్యలు అందరూ పాటించాలని ప్రధానమంత్రి పిలుపునివ్వడం, ప్రధానమంత్రి ఏ విధంగా అయితే బంగారం కొనుగోలు చేయొద్దని, విదేశీ పర్యటనలు చేయొద్దని, ప్రత్యేకంగా అనవసరమైనటువంటి ఖర్చులు చేయొద్దని, ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ఇటువంటి సూచనలు కామన్ మ్యాన్‌కి, సామాన్యమైనటువంటి ప్రజలందరికీ చేశారు. దేశ ప్రజలకి. తాను కూడా ఆచరిస్తానంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన కాన్వాయ్‌లో వాహనాల వినియోగాన్ని తగ్గించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగానే దుబారా నియంత్రించేటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారా? లేకపోతే దుబారాను పెంచుతా ఉన్నారా? అన్నటువంటి చర్చ సాగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 24 నెలలు ఇప్పటికే పూర్తవుతుంది. అంటే 2 సంవత్సరాలు దాదాపుగా పూర్తవుతాయి. ఈ 2 సంవత్సరాల్లో ఒకవైపు అమరావతి లాంటి నిర్మాణం, అనవసరమైనటువంటి నిర్మాణం, అత్యంత గుదిబండ లాంటి నిర్మాణం, అప్పుల్లో కూర్చేసేటువంటి నిర్మాణం అన్నది ప్రభుత్వ పరంగా అవన్నీ ఖర్చులు దానిపైన ఒక చర్చ జరుగుతుంది. అది పక్కన పెడితే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తన వ్యక్తిగత సదుపాయాల కోసం, తన వ్యక్తిగత విలాసాల కోసం, తన నివాసంలో హంగుల కోసం, ఆర్భాటాల కోసం ఏ స్థాయిలో దుబారా చేస్తా ఉన్నారన్నంటే చర్చ మాత్రం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా విస్తృతంగా సాగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు మనం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ సదుపాయాల కోసం, సౌకర్యాల కోసం జారీ చేసినటువంటి జీవోలు చూస్తేనే మైండ్ పోతుంది. ఎందుకంటే కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం ఉన్నటువంటి కరకట్ట నివాసం ఏదైతే ఉందో, వాస్తవానికి అది లింగంనేని గెస్ట్ హౌస్ అంటారు. అది గతంలోనే అక్రమ నివాసం అని దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అదే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకి అధికారిక నివాసంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక నివాసంగా దాన్నే కొనసాగిస్తూ ఉన్నారు. ఆ నివాసానికి ఇప్పటివరకు రూ. 3,72,00,000 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇది ముమ్మాటికి దుబారా అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పటినుండో ఉన్నటువంటి నివాసం అది. గతంలో 2014, 19 మధ్యలో కూడా అక్కడ ఉండేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో దానికి సదుపాయాలు కల్పించారు. దానికి మళ్ళీ ఇప్పుడు రూ. 3,72,00,000 ఈ 2 సంవత్సరాల్లోనే చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి పరిస్థితి. ఒకసారి రూ. 1,44,00,000, ఒకసారి రూ. 1,07,00,000, ఒకసారి రూ. 36,00,000, ఒకసారి రూ. 95,00,000 ఇలా వివిధ రూపాల్లో వివిధ వర్కుల పేరుతో. అంటే 16,5 లక్షలు పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం కిచెన్ నిర్మించారు ఆ ఇంట్లో. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి ఫర్నిచర్ కోసం, ఆ ఫ్లోరింగ్‌ని మార్చడం కోసం, అదే సందర్భంలో బుడమేరు వరదొచ్చినప్పుడు అక్కడ మొత్తం కూడా ఫ్లడ్‌లో ఆ ఇల్లు, ఆ గ్రౌండ్ ఫ్లోర్ అంతా మునిగినటువంటి నేపథ్యంలో అక్కడ మరమ్మతుల కోసం, ఇవన్నీ ఇంటి దగ్గర సౌకర్యాల కోసం 3,72,00,000 ఖర్చు పెడితే, ఇంటి బయట ఆ కరకట్ట రోడ్డు మార్గాన అత్యాధునికమైనటువంటి లైటింగ్ సదుపాయాలు వీటన్నిటిని కల్పించాలంటూ రూ. 5,32,00,000 ఖర్చు చేసినటువంటి పరిస్థితి. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం, దాని చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీ అరేంజ్‌మెంట్స్ దగ్గర నుండి, లైటింగ్ అరేంజ్‌మెంట్స్ దగ్గర నుండి వీటన్నిటి కోసం ఖర్చు చేసిన పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి నివాసం ఎప్పటినుండో ఉన్నటువంటి నివాసానికి 3,72,00,00,000 ఒకసారి, 5,32,00,000 ఒకసారి. అంటే దాదాపుగా రూ. 9,00,00,000 అక్కడ ఖర్చు చేసినటువంటి పరిస్థితి. ఇక దీంతో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్నటువంటి దుబారా మరొకటి ఏంటంటే, ఢిల్లీ వెళ్ళినప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి నివాసానికి సంబంధించి కూడా ఇదే జరుగుతుంది. ఢిల్లీ నివాసానికి సంబంధించి రూ. 6,5,00,00,000 దాని అప్‌గ్రేడేషన్ కోసం ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రూ. 95,00,000 సదుపాయాల కోసం ఒకసారి జారీ చేసింది. 67,00,000 ఒకసారి దాని సదుపాయాల కోసం మంజూరు చేశారు. సో 3 దఫాల్లో దానికి నిధులు కేవలం సీఎం నివాసంలో విలాసవంతమైనటువంటి సదుపాయాల కోసము ఈ నిధులు మంజూరు చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే ప్రత్యేక విమానాలకు సంబంధించి ఏ స్థాయిలో దుబారా జరుగుతుందో మనం చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చూడొచ్చు. గడిచినటువంటి 24 నెలల్లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి, అంటే జూన్ 12, 2024న ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా ప్రత్యేక విమానాల్లో వెళ్ళడం అనేది అసహజమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే చూస్తూ ఉన్నాం. మంత్రులుగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గానీ, మంత్రి నారా లోకేష్ గానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా అయితే ప్రతి పర్యటనకు ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్లు వినియోగిస్తారో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ వీళ్ళిద్దరూ కూడా మరొక 2 కీలకమైనటువంటి పవర్ సెంటర్లుగా
రాష్ట్ర ప్రభుత్వంలో మనం చెప్తా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ప్రత్యేక విమానాలు వినియోగిస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ముగ్గురు ప్రత్యేక విమానాలకు సంబంధించి నెలకి 6-7 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ప్రత్యేక విమానాలకైతే దాదాపుగా ఇప్పటికి ఒక 60-64 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ ఎలకేషన్స్ జరిగినటువంటి జీవోలు జారీ అయ్యాయి. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి గానీ, మంత్రి నారా లోకేష్ పర్యటనకు సంబంధించి గానీ, ఆ ప్రత్యేక విమానాలకి ఎంత ఖర్చయింది? ఆ నిధులను ప్రభుత్వ ఖజానా నుండి పెడతా ఉన్నారా? లేకపోతే వేరే ప్రైవేట్ వ్యక్తులు ఆ ప్రత్యేక విమానాలను సమకూరుస్తూ ఉన్నారా? ప్రత్యేక హెలికాప్టర్ సమకూరుస్తూ ఉన్నారా? అన్న అంశాలకు సంబంధించి మాత్రం ఇప్పటివరకు పారదర్శకంగా తమ పారదర్శకత నిరూపించుకోవడానికి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి గానీ, లేదా మంత్రి నారా లోకేష్ కార్యాలయం నుండి గానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం ఎటువంటి ప్రకటన రాలేదు. సో, కానీ యావరేజ్‌గా 6-7 కోట్ల రూపాయలను ప్రతి నెల ఈ ముగ్గురు ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్ల కోసం పెడుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో, ఒకవైపు దీంతో పాటుగా అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి కూడా గతంలో విజయవాడలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి బిల్డింగ్‌ని ముఖ్యమంత్రి ఏదో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నివాసంగా మార్చుకున్నారు, అధికార నివాసంగా. దానికేమో నిధులు ఖర్చు చేశారు, దాన్ని మోడర్నైజ్ చేశారు, దాని సదుపాయాలను కూడా కల్పించారు. కల్పించిన తర్వాత మళ్ళీ వాస్తు సమస్య ఉందనో, లేకపోతే వేరే కారణాలతోనో పవన్ కళ్యాణ్ ఆ భవనంలో నేను ఉండనంటూ మళ్ళీ ఆయన జనసేన పార్టీ ఆఫీస్‌లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో, ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారిక నివాసం కోసం పెట్టినటువంటి ఖర్చంతా కూడా వృధాగా పోయినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో, మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి దుబారాలో ఒకవైపు ఇవన్నీ సీఎం నివాసాలు, అధికారిక నివాసాలు, ప్రత్యేక విమానాల కోసం ఖర్చులు జరుగుతున్నటువంటి పరిస్థితి. దీంతో పాటుగా ఇప్పుడు విదేశీ పర్యటనలు కూడా తోడైనటువంటి పరిస్థితి. సో, విదేశీ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు 7 మంత్రులు ఇటీవల వెళ్ళినటువంటి పరిస్థితి. 2 సార్లు ఆ మంత్రుల పర్యటనకు సంబంధించి 95 లక్షలు ఒకసారి, 95 లక్షలు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు జారీ చేసినటువంటి పరిస్థితి. సో, 7 మంత్రులు వెళ్లారు, ట్రైనింగ్ కోసం వెళ్ళారు. ఒకవైపు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదే విషయం చెప్పిన పరిస్థితి. 7 మంత్రులే కాదు, తర్వాత మంత్రి నారా లోకేష్ మోడీ చెప్పినటువంటి 4 గంటల్లోనే సింగపూర్ పర్యటనకి వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి. దీంతో పాటుగా మరొక మంత్రి కొల్లి రవీంద్ర కూడా 3 రోజుల పాటు విదేశీ పర్యటన వెళ్ళడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. సో, ప్రభుత్వ ఖజానా నుండి నిధులను ఖర్చు చేసి విదేశీ పర్యటనలకి వెళ్ళడం అన్నది దుబారా, అదేవిధంగా సీఎం నివాసాల పేరుతో విపరీతంగా అత్యంత విలాసవంతమైన సదుపాయాల కోసం ఖర్చు చేయడం అన్నది దుబారా. వీటన్నిటిని ఎప్పుడు నియంత్రిస్తారు, ఎలా నియంత్రిస్తారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశం. ఎందుకంటే ఇంకొక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ దుబారాను నియంత్రించకపోతే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 3,62,00,000 రూపాయలను అప్పులు చేసినటువంటి పరిస్థితి. అంటే సగటున రోజుకి 526 కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ ఉన్నారు. నెలకి 15,000 కోట్లకు పైగా అప్పులు చేస్తున్నటువంటి పరిస్థితి. చిన్న చిన్న కాంట్రాక్టర్లేమో మాకు బిల్లులు విడుదల చేయకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి సక్రమంగా జీతాలు అందక ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో సో, ఈ దుబారాకి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెడతారా లేదా? నిజంగానే మోడీ ఇచ్చినటువంటి పిలుపుని ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా ఉన్నవాళ్ళు పాటించి ఈ దుబారా ఖర్చులన్నింటినీ కూడా తగ్గిస్తారా లేదా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగానే మారింది.